Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. అన్నమయ్య జిల్లా గుడిసవారిపల్లి వద్ద జరిగిన జయప్రకాష్ రెడ్డి అనే 20 ఏళ్ల యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అయితే ఇన్వెస్టిగేషన్లో షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఆ యువకుడిని సుపారీ గ్యాంగ్తో హత్య చేయించింది కన్న తల్లే అని తెలుసుకోవడం విస్తుపోయే నిజాలు. ఎందుకంటే ఆ అబ్బాయి ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో MBA సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. వ్యసనాలకు అలవాటు పడిపోయాడు. బాగా మద్యానికి ఎడిక్ట్ అయిపోవడం వల్ల ఆ తల్లి ఆ కొడుకుని అడ్డు తొలగించుకోవాలి అనుకుంది. అందుకోసం తన వ్యవసాయ పొలంలో పనిచేస్తున్నటువంటి ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుంది. సుపారీ ఇచ్చేందుకు 6 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి కన్న కొడుకుని హత్య చేయించేందుకు ఆమె బేరం కుదుర్చుకుంది. అడ్వాన్స్గా 50,000 ఇచ్చిందట. పని అయిపోయిన తర్వాత అంటే తన కొడుకును హత్య చేసిన తర్వాత మిగతా అమౌంట్ ఇచ్చేందుకు కూడా ఆమె ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు కూడా వెల్లడించారు. ఈ కేసు ఫస్ట్ ఎంత దారుణంగా ఒక యువకుడు హత్యకు గురి కావటం వెనుక ఏం కారణాలు అయ్యుంటాయి అని అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులకు ఆఖరికి ఓ యువకుడు దొరికాడు. ఆ యువకుడు సుపారీ డబ్బులు తీసుకొని మేము హత్యకు ముందుకొచ్చాం, ఇది చేయించింది కన్న తల్లి అని చెప్పేటప్పటికి మొత్తం ఈ కేసులో ఇప్పటికీ 8 మంది వరకు అరెస్ట్ చేశారు పోలీసులు. అన్నమయ్య జిల్లా గుడిసవారిపల్లిలో యువకుడు హత్య కేసుకు సంబంధించి కేసులో తల్లితో సహా 8 మంది నిందితులను కొత్తకోట పోలీసులు అరెస్టు చేశారు. 7వ తేదీన గొల్లపల్లి వద్ద జయప్రకాష్ రెడ్డి 20 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువకుడు హత్యకు గురయ్యాడు. జయప్రకాష్ రెడ్డిని హత్య చేయించింది కన్న తల్లే అని కొత్తకోట సిఐ గోపాల్ రెడ్డి వెల్లడించారు. వ్యవసాయ పొలంలో పనిచేస్తున్నటువంటి మహేష్ అనే యువకుడితో సుపారీకి ఒప్పందం కుదుర్చుకుంది ఆ తల్లి. హత్య చేయించడానికి సుపారీ గ్యాంగ్తో 6 లక్షలకు బేరం కుదుర్చుకుంది శ్యామలమ్మ. అడ్వాన్స్ రూపంలో ముందుగా 50,000 రూపాయలు ఇచ్చింది. నిందితులకు ఇచ్చిన శ్యామలమ్మ మిగతా డబ్బులు హత్య చేసిన తర్వాత ఇస్తానని ఒప్పందం పెట్టుకుంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో MBA సెకండ్ ఇయర్ చదువుతూ కాలేజ్ మానేసి జులైగా తిరుగుతున్నాడు కొడుకు. మద్యానికి బానిసైపోయాడు జయప్రకాష్ రెడ్డి. హత్యకు పాల్పడినటువంటి యువకులందరూ కూడా 25 సంవత్సరాల లోపు ఉన్నవారని కొత్తకోట పోలీసులు వెల్లడించారు. హత్యకు ఉపయోగించినటువంటి బేస్బాల్ స్టిక్, 2 2 వీలర్స్ని, ఒక బొలెరో వెహికల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. తల్లితో సహా 8 మంది నిందితులను కూడా కోర్టులో హాజరుపరుస్తున్నట్లు కూడా కొత్తకోట పోలీసులు మీడియాకు వెల్లడించారు. యువత పక్కదోవ పడటం వల్ల ఎన్ని అనర్థాలకు కారణమవుతుందంటే కొన్ని సందర్భాల్లో తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే కొట్టేస్తున్నారు, బయటికి ఇచ్చేస్తున్నారు. తల్లిదండ్రులను చంపేందుకు కూడా వెనకడుగు వేయటం లేదు. ఎంత బాధాకరమైన విషయం. అసలు పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఆ ప్రేమ కావచ్చు, పేగు బంధం ఒకప్పుడు అన్ని పాజిటివ్గా చెప్పుకునే వాళ్ళం. ఈ మధ్య కాలంలో క్రైమ్ రేట్లో చూస్తే ఎక్కువ శాతం కుటుంబ వ్యవహారాలు, కుటుంబ తగాదాలు, పిల్లల్ని తల్లులు చంపేయడం, తండ్రులు చంపేయడం, అలాగనే పిల్లలు వచ్చి కన్న తల్లిదండ్రుల్ని కడతేర్చడం, ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతోంది. భయభ్రాంతులకు గురి అవుతున్నటువంటి అంశాలు ఇవి. ఎందుకంటే అసలు ఊహించడానికి కూడా ఎంత కష్టంగా ఉంది. రాను రాను సొసైటీ ఇంకా ఎంత భయంకరంగా మారిపోతుంది అనటానికి కూడా ఇవి ఒక కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆ తల్లి ఇలాంటి కొడుకు ఉంటేనేమి పోతేనేమి అనుకుందో ఏమో. మరి ఆ కొడుకు నుంచి ఆమె ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటుందో, ఎంత మానసిక క్షోభ ఎదుర్కొంటుందో. బాగా చదివిద్దాము, MBA చదివిస్తున్నారు ప్రైవేట్ కాలేజ్లో, వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ కష్టపడి మొత్తం కాయా కష్టం అంతా కలిసి కొడుకుని బాగా చదివించుకుంటే వాడేదో స్థిరపడతాడు, మనల్ని చూసుకుంటాడు అనే ఆలోచన ఆ తల్లిదై ఉంటుంది. కానీ అనుకున్నట్టుగా కాకుండా కొడుకు తప్పుదోవ పట్టడాన్ని భరించలేకపోయింది. కాలేజీ మానేయటం, జులైగా తిరగటం, మద్యానికి బానిస అయిపోయి డబ్బుల కోసం వేధించటం, ఇవన్నీ కూడా తట్టుకోలేకపోయింది. ఆ పొలంలోనే పనిచేస్తున్నటువంటి మహేష్ అనే ఒక వ్యక్తితో మొత్తం సమస్యలని చెప్పుకున్నట్టుంది. ఎలాగైనా ఈడు ఉంటేనేమిరా, పోతేనేంటి, ఈయన్ని చంపించేయడానికి ఏదైనా ప్లాను అనుకుంటూ ఆ వ్యక్తితో సుపారీ ఇచ్చి హత్య చేయించేందుకు ఆ తల్లి శ్యామలమ్మ మాట్లాడుకోవటం, ఒప్పందం కుదుర్చుకోవటం, ముందుగా 50,000 ఇవ్వటం, హత్య అయిపోయిన తర్వాత మిగతా డబ్బులు ఇస్తాననటం, ఇవన్నీ ఎంత బాధాకరంగా ఉన్నాయి. వినటానికి మాత్రం చాలా బాధేస్తోంది. ఏం చెప్పాలి ఈ ఘటనల గురించి, అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. చాలా ప్రాంతాల్లో మీరు చూస్తున్నారు, జిల్లాలు పక్కన పెడితే ఎక్కడ ఈ ఘటనలు జరుగుతున్నాయి అనేది పక్కన పెడితే అసలు పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఎందుకు ఇంత గ్యాప్ పెరుగుతోంది,
ఎవరిని అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు ఈ చెడు వ్యసనాలు? అసలు కన్న తర్వాత నుంచి మీరు ఈ స్థాయికి వచ్చే వరకు వాళ్ళు ఎన్ని సాక్రిఫైస్ చేస్తుంటారు, ఎన్ని త్యాగాలు చేస్తుంటారో, ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళ ఇష్టాయిష్టాలు కూడా ఎన్ని వదులుకొని ఉండుంటారు. ఇవన్నీ పిల్లల కింద అర్థం కావటం లేదు. అలాగే పిల్లలకు కూడా తల్లిదండ్రులు చెప్పే స్టేజ్ కూడా పోయింది. అతి గారాబమో, కష్టం తెలియకుండా పిల్లల్ని పెంచాలనే ఆలోచనో తెలియదు. కానీ అసలు ఒక వస్తువు కొనివ్వాలి అంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ డబ్బులు కావాలంటే మీరు ఎన్ని రోజులు కష్టపడాలి, ఇవన్నీ కూడా మనం చెప్పలేకపోతున్నాం. ఇది జనరల్గానే మనం అందరం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. కానీ ఇవేమీ తెలియకపోవడం వల్ల ఒక పెయిన్, ఒక కష్టం, ఓపిక, పేషెన్సీ ఇవేమీ తెలియటం లేదు. అసలు ఫ్యూచర్ అనే దానిపైన ఒక జాగ్రత్త కానీ, ఒక అవగాహన కానీ, ఆలోచన కానీ లేకపోవడం వల్ల కూడా లైఫ్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. నేటి టీనేజర్స్ని చూస్తే చిన్న చిన్న కారణాలతో అబద్ధం చెప్పాను, నేను ఎగ్జామ్స్ రాయకుండా పాస్ అయిపోయానని అమ్మా నాన్నలకు చెప్పాను, ఈ అబద్ధం వాళ్ళు జీర్ణించుకోలేరు అంటూ సూసైడ్ నోట్ రాసి ఒక కుర్రాడు చనిపోయాడు. బైక్ కొనివ్వలేదని మరొక అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడం, ఐఫోన్ కొనివ్వలేదని ఇంకెందుకు మా అమ్మ నాన్న ఈ మాత్రం కూడా కొనివ్వకపోతే అని ఇంకొకడు ఆత్మహత్య చేసుకోవడం. ఏంటిది? ఒక ప్రాణం విలువ ఎలాంటిదో ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అర్థమవుతోంది. ప్రాణాల కోసం అంటే ఊపిరిని కాపాడుకోవడం కోసం పరితపించిపోతున్న వాళ్ళని చూస్తే ప్రాణం విలువేంటో అర్థమవుతోంది. లక్షలు పోగు చేసుకుని ఆరోగ్యం బాగు చేసుకోవాలి, కుటుంబం కోసం మనం బతకాలి అని ఆరాట పడే వాళ్ళని చూస్తే లైఫ్ ఏంటో అర్థమవుతోంది. కానీ ఇవేమీ అర్థం కాకుండానే పెరుగుతున్నాం కాబట్టి ఇవేమి తెలుసుకోవట్లేదు. నేటి యూత్ మరీ దారుణంగా తయారవుతున్నారు. అంతవరకు చదివించారే, పొలం పనులు చేసుకుంటూ తన తల్లిదండ్రులు నన్ను ఇంత కష్టపడి చదివిస్తున్నారు, నేను ఏదైనా సెటిల్ అవ్వాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి అనే ఆలోచన మానేసి, వెళ్తున్న కాలేజీలు మానేసి జులాయిలుగా తిరుగుతూ మద్యానికి బానిసయి ఇష్టం వచ్చినటువంటి ప్రవర్తనతో వెళ్తుంటే ఇంకా తల్లిదండ్రులకి ఆప్షన్ కూడా ఏమి ఉండట్లేదేమో. అసలు ఈ ఘటనని ఎలా అనాలిసిస్ చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు. మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. 6వ తారీఖు 11/2020 రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గొల్లపల్లి నుంచి గుడిచెవారిపల్లి పోయే దారిలో ఒక వ్యక్తిని చంపినారని చెప్పి సమాచారం మేరకు వాళ్ళ ఫిర్యాది గిరివర్ధన్ రెడ్డి అతని అన్న గుర్తుపట్టి అతను కంప్లైంట్ ఇచ్చాడు. మా అన్నని గుర్తు తెలియని వ్యక్తులు చంపినారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మేము దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలతో మరియు టెక్నికల్ ఆధారాలతో శ్యామలమ్మ వాళ్ళ తల్లిని విచారించగా వాళ్ళ తల్లి చెప్పిన సాక్ష్యం మేరకు మహేష్ మరియు భానుప్రకాష్, సాయి గణేష్, ఆకాష్, పసల కిరణ్, రాహుల్ ప్రమోద్, మోపూరి హరిప్రసాద్ వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతున్నది. ఈ కేసు పూర్వపురాలు ఏమంటే ఈ శ్యామలమ్మకి 2 కొడుకులు, ఈమెకి గిరివర్ధన్ రెడ్డి చిన్న కొడుకు, జయభాకర్ రెడ్డి పెద్ద కొడుకు. ఈ పెద్ద కొడుకు జయభాకర్ రెడ్డి చదువుకు బీటెక్ MBA సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతను 4 నుంచి కాలేజీలో పోకుండా ఆమెను సతాయించుకుంటూ ఆస్తి పంచాలని చెప్పి, అందువల్ల ఆమె విసుగు చెంది ఈ మహేష్ అనే వ్యక్తితో డబ్బులు మాట్లాడి, ఆ మహేష్ అనే వ్యక్తి వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళతో వీళ్ళందరితో ఈ పథకం ప్రకారము ఇతన్ని కొట్టి ఇతన్ని హత్య చేసినారు. డీల్ ఎంత మాట్లాడండి? డీల్ 6 లక్షలు మాట్లాడారు. డీల్ ఎంత ఇచ్చారు సార్? ఇప్పటికే 50,000 ఇచ్చారని చెప్పారు. ఈమె శ్యామలమ్మ ఇచ్చింది సార్. మిగతా 550 అత్తే తర్వాత ఇస్తామన్నారు సార్. తర్వాత ఇస్తామని చెప్పారు. మోటార్లు తీసుకొని లోడ్ తీసుకొని పరిచయం అవుతాం. అట్లా పరిచయం నన్ను ఇట్లా వేధిస్తాను చెప్పి ఆస్తి కోసం దీన్ని పట్టుగా సతాయిస్తుంటే ఆమె బాగా తట్టుకొని పుట్టికి వెళ్ళిపోతుంది. అక్కడికి కూడా జోగుపల్లికి వెళ్తుంది. అక్కడ కూడా ఆమె సతాయిస్తూ ఉంటే ఇక ఆమె ఇచ్చింది. సతాయించడం అంటే కొట్టడం అని చెప్పి తిరుగుతామని చెప్పి. ఎన్ని రోజులు జరుగుతుంది సార్ ఇది? ఒక 4 నెలలు జరుగుతుంది. ఇతను సొంత కొడుకేనా సార్? సొంత కొడుకు. ఆమెకు భర్త లేడు సార్? ఉన్నారు సార్. భర్త 4 ఇయర్స్ బ్యాక్ చనిపోయినాడు. ఇప్పుడు ఆమె ఈ కేసులో ఆమె కూడా ఉంది. ఇప్పుడు అరెస్ట్ లేదు సార్? ఆమె అరెస్ట్ చేస్తారు. 7+1 శ్యామలమ్మతో కలిపి 7+1. ఈ మహేష్ ఎట్లా సార్? ఎవరు మహేష్
అవునా సార్? డాడీ నాగన్న కొట్టగా సార్. నాగన్న కోట పీటీఎం మండలం. మర్డర్లో పార్టిసిపేషన్ అందరూ ఉన్నారు సార్. అందరూ ఉన్నారు. ముందుగా కొట్టడం ఏదో జరిగిందన్నారు కదా సార్. అవును, వీళ్ళు ముందుగా ప్లాన్ వేసుకొని ముందుకు కొట్టి తర్వాత ఈ మహేష్ బండ్లో వేసి పంపించారు. మహేష్ బొలెరో బండ్లో ఈ నేరానికి మొదలు 2 బైకులు వాటర్ ఒకటి వీటిని అని సీజ్ చేసి పోటీ పెడుతున్నాం. బొలెరో కూడా సీజ్ సార్. బొలెరో కూడా మొత్తం ఎన్ని వాహనాలు? 3 వాహనాలు. బొలెరో ఒకటి 2 2 వీలర్స్ సార్. 2 వీలర్స్. సో కేసులు ఇంక అంతా అరెస్ట్ అయిపోయినట్టే సార్ 1 వీక్ ముందే కంప్లైంట్ ఏదైనా ఇచ్చినారు సార్. అతను చనిపోయిన అతను నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఇచ్చారు. ఇచ్చినారు కదా సార్. అప్పుడు వెరిఫై చేసాము. అప్పుడు అతనే చెప్పాడు, వాళ్ళు భయపడి చూపిస్తామని చెప్పారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్